ఇది బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బంగారు నగలు హుండీలో వేయకపోవడం, పరకామణి వీడియోస్ డిలీట్ చేయడంలో కీలక పాత్రది విఐ అంటారు. ఎస్ ఆయన ఎందుకు కేసులు ఎక్కడ తప్పించారని అడుగుతున్నా. పేరెంట్ డిపార్ట్మెంట్కి ఎట్ట పంపిస్తారు? ఎందుకు పంపించారు? అంత ప్రేమ ఏమి? ఒక లడ్డు 5 లడ్లు మన బ్లాక్లో రండి 5 లడ్లు అమ్మినోడిని, ఒక రూమ్ అమ్మినోడిని, ఒక టికెట్ అమ్మినోడిని శిక్షించాలి. భగవంతుడి దగ్గర ₹1 అవినీతి చేసినా శిక్షించాలి. వాళ్ళని శిక్షించి వీళ్ళని ఎందుకు తప్పించారని అడుగుతున్నా. వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద చేపల్ని ఇచ్చి తిమింగలాన్ని ఎందుకు తప్పించారు? చేపల్ని అరెస్ట్ చేయించి తిమింగలాన్ని ఎందుకు తప్పించారు? ఇది అసలు నాకైతే ఇంకొందరు వచ్చి చెప్తున్నారన్న, మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, గత ప్రభుత్వంలో మేము చెప్తే మాకు ఎక్కడ మా మీద ఏదైనా చర్యలు తీసుకుంటారు భయపడి చెప్పలేదు. చాలామంది మాట్లాడుతున్నారు నాతో వచ్చి వ్యక్తిగతంగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. కానీ భక్తుల మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదని ఇంకా నా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు చెప్పట్లేదు మిత్రులారా. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు చెప్పట్లేదంటే మా పరిధికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా లేకుండా ఉంటే ఈరోజు విషయం వేరేగా ఉండేది. కేసు మీద మీరు వారం రోజులుగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఉంది, సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి. ఇంతవరకు కూడా కేసు నమోదు చేయకపోవడానికి కారణం అదే ఈఓ గారు దీని మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఆ నివేదిక వచ్చినాక, ఎందుకంటే ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ జరగకూడదని చెప్పి గౌరవ ఈఓ గారు చెప్పడం జరిగింది, టీటీడీ ఈఓ గారు. కాబట్టి వెయిట్ చేస్తున్నారు. అంటే అదే కల్తీ వ్యవహారంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ కేసు నమోదు చేసినాక మరోసారి కూడా ప్రత్యేక సిట్టు విచారణ చేస్తారు. దీనిపైన మాత్రం ఎందుకు కేసు? అందుకనే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోబోతున్నాం. కేసు ఓపెన్ చేసే అవకాశం లేదు. లోకాయుక్తలో ఒకసారి హైకోర్టులో పిల్లేసేదానికి మేము రెడీగా ఉన్నాం. హైకోర్టులో ఒక వెంకటేశ్వర భక్తుడిగా ఒకవేళ మీరు చెప్పినట్టు లోకాయుక్తలో రాజీ అయితే దీన్ని ఓపెన్ చేయలేము అని ఒకవేళ లీగల్ ఇస్తే హైకోర్టులో పిల్లేసి విచారణ చేయించే అవకాశం, అధికారం ఉంది. ఎందుకంటే నేను మా అడ్వకేట్తో కూడా మాట్లాడాను. వెంకటేశ్వర భక్తుడిగా నేను మొదట వెంకటేశ్వర భక్తుడిని, మళ్ళా వెంకటేశ్వర సేవకుడిని. మొదట నేను వెంకటేశ్వర భక్తుడిని, మళ్ళా వెంకటేశ్వర సేవకుడిని. కాబట్టి భక్తుడిగా సేవకుడిగా ఎంత ప్రయత్నం చేయాలో చేస్తున్నా. ఒకవేళ పొరపాటున మీరు చెప్పినట్టు అంశాలు ఏదైనా లోకాయుక్తలో ఉన్నటువంటి టెక్నికల్గా ఏదైనా దీని మీద ఎఫెక్ట్ ఉంటే నేను హైకోర్టులో ఖచ్చితంగా దీని మీద ఇంకొక 10 రోజులు లోపల వివరాలు వస్తాయని చెప్తున్నారు అధికారులు. రాకపోతే దీని మీద నేను న్యాయస్థానం ద్వారా విచారణ, ఎందుకంటే టెక్నికల్గా ఒకవేళ సూట్ కాకపోతే న్యాయ పరిధి చేసుకునే అవకాశం ఉంది. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు లైవ్లో తిమింగళాలను వదిలేశారు పరకామణి కేసులో, చిన్నవాళ్ళందరినీ కూడా ఇరికిచ్చారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో